ప్రేయర్స్, ప్రార్థనలు మొట్టమొదట చెప్తున్నాడు అతను. ఇన్ ద లేటర్ హాఫ్ ఆఫ్ ద 1980s ఆల్మోస్ట్ ఎవ్రీవన్ వుడ్ గో టు మేరాజాద్ అనే బస్ దట్ ద ట్రస్ట్ ప్రొవైడ్. ఆ 1980ల తర్వాత ముందు నుంచి మొట్టమొదట అమరతిథుల రోజుల్లో కూడా మనం వెళ్ళగానే ఆ 31 అయిపోయిన వెంటనే 1వ తారీఖు నాడు అందరూ ట్రస్ట్ బస్సులు వేసి మేరాజాద్ తీసుకెళ్ళేవారు. గుర్తుందని మీకు? అప్పుడు ఎప్పటి నుంచి మీరు వచ్చారో వెళ్ళేవాళ్ళు అందరూ కంపల్సరీగా. తర్వాత అమరతిథికి వేల మీద వచ్చేయడంతో ఆపేశారు. ఎందుకంటే వీళ్ళందరూ వెళ్ళి శుభ్రంగా ప్యాకెట్లు అవి ఇవి పడేస్తే వాళ్ళకి 10 రోజులు పట్టేది ఈ గత్తర ఎత్తుకోవడానికి. ఎందుకంటే మన కల్చర్ ఇది కదా, అధ్యత వద్దు ఈ టైంలో రాదు. అప్పటికి ముసలాళ్ళు కూడా అయిపోయారు, మెహరామ్ అని వెళ్ళి పెద్దవాళ్ళు అయిపోతున్నారని వద్దు మనమంతా వెళ్ళి వాళ్ళకి ఇన్ఫెక్షన్లు వచ్చేసి ఈ కౌగిలించుకొని దగ్గులు తుమ్ములు జ్వరాలు, డిసిప్లిన్ ఉండదు కదా, మనకి వెళ్ళిపోతాం ఏమైనా సరే వెళ్ళిపోయి వాళ్ళు పట్టేసుకుంటే వాళ్ళకి ఆరోగ్యం పాడైపోతూ ఉంటుంది. 80ల తర్వాత ప్రతి వాడిని ఫ్రీ బస్సులు, ఆ బ్లూ బస్సులు ఉన్నాయి కదా, ట్రస్ట్ బస్సులు తీసుకెళ్తూ ఉంటారు. మీరు వెళ్ళారు కదమ్మా మొన్న మేరాజాద్. ఇట్ వుడ్ లీవ్ మేరాబాద్ ఫ్రమ్ ద పిలిగ్రిమ్ సెంటర్. పిలిగ్రిమ్ సెంటర్ ఉంది కదమ్మా మీకు, మనకు పాత పిలిగ్రిమ్ సెంటర్, అక్కడ బయలుదేరుతుంది బస్సు. అక్కడి నుంచి మేరాజాద్ తీసుకెళ్తుంది. అండ్ దెన్ స్టాప్ ఇన్ టౌన్ బ్రీఫ్లీ టు పికప్ ఎనీవన్ who was there and to allow for the pilgrims to quickly attend to personal matters at the trust. అది ట్రస్ట్ ఆఫీస్ దగ్గర మధ్యలో ఆగుతుంది నగర్లో. అంటే ఈ కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాడు అనమాట. ఆగి గబుకుని లోపల ట్రస్ట్లోకి వెళ్ళి ఏదైనా డబ్బు కట్టి రావాలన్నా, ఓ పుస్తకం కొనుక్కొని రావాలన్నా, లేకపోతే అక్కడ కొంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు మేరాజాద్ వెళ్ళేవాళ్ళు, వాళ్ళు ఎక్కుతారు. లేకపోతే వీళ్ళు ఇక్కడ నగర్లో దిగిపోతామని ట్రైన్ పట్టుకుంటామని వాళ్ళు ఇక్కడ దిగిపోవచ్చు, మేరాజాద్ దాకా రాకర్లా. అలా ఇట్ వుడ్ దెన్ హెడ్ అవుట్ టు మేరాజాద్. అప్పుడు ఒక 10 నిమిషాలు ఉండి మేరాజాద్ బయలుదేరింది. సమ్ డేస్ దేర్ వుడ్ బి 2 buses ఆఫ్ పిలిగ్రిమ్స్. అమరతిథి వదిలేద్దాం, మిగిలిన రోజుల్లోనే జనరల్గా ఒక బస్సు సరిపోద్ది, కానీ ఇంకా ఎక్కువ మంది ఉంటే 2-3 బస్సులు కూడా వేస్తారు. మౌనం రోజులు అలా అయితే 5-6 బస్సులు కూడా వేస్తారు. జనరల్లీ ఆఫ్టర్ గెటింగ్ డౌన్ ఫ్రమ్ ద బస్సెస్ పీపుల్ వుడ్ లైన్ అప్ ఇన్ ఎ క్యూ ఫర్ ది ఛాన్స్ టు గ్రీట్ ద మండలి. మండలి ఉన్నప్పుడు చెప్తున్నారు రిచ్ వీళ్ళంతా. అండ్ బస్సు దిగగానే అక్కడ ఒక క్యూలో ఫార్మ్ అయిపోవాలి అందరు. ఎందుకని? రిచ్ ఉంటాడు, మెహరా ఉంటుంది, మణి ఉంటుంది, వీళ్ళందరూ గోహర్, కేటీ, వీళ్ళందరూ ఉంటారు, అలోబా, బాల్నాటు. కాబట్టి ఓ పెద్ద క్యూలో వీళ్ళు ఫార్మ్ అయి నెమ్మదిగా లోపలికి వెళ్ళాలి. వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా. వాళ్ళు నిరంతరం జీవించేటువంటి కాంట్రాక్ట్, మనం బయట నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మనం న్యూసెన్స్ చేస్తే వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది కదా, అందుకని నెమ్మదిగా జాగ్రత్తగా. ఇట్ ఏ నాట్ ఆల్వేస్ బీన్ దిస్ వే, but the sheer volume of pilgrims and the diminishing number of the mandali eventually resulted in there being large crowds around Erich and Mani. బాగా మొదట్లో అయితే 10 మంది ఉండేవారు. ఆ 10 మంది దిగువారు, తిన్నగా లోపలికి వెళ్ళిపోయారు. బాగున్నారా మీరని పలకరించడం, కూర్చోవడం, కలిపి కాఫీలు తాగేసేవారు. కానీ జనం పెరిగిపోవడంతో ఈ క్యూలు ఇవి వచ్చాయి. మండలి వాళ్ళు కూడా ఒకడు బాబా దగ్గరికి వెళ్ళిపోయారు, ముసలివాళ్ళు అయిపోయి. అంచేత కొంచెం జాగ్రత్తగా ఒక పద్ధతి అవసరమైంది. As the mandali were always sensitive to someone feeling left out, they would try to make it a point to greet everyone. ఎప్పుడు మండలి వాళ్ళకి ఏంటంటే ఎవడిని విస్మరించలేదు అన్నది జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. ఎవడు నన్ను పట్టించుకోలేదంటే వీళ్ళు అనుకుంటాడేమో మళ్ళీ దగ్గరికి వచ్చి మళ్ళీ ఎరిచి పలకరించేవాడు వాళ్ళు. ఎందుకంటే బాబా ఏం చెప్పారంటే, ఎరిచి ఎప్పుడు చెప్పేవాడు, నాలో ఉన్నటువంటి మానవుణ్ణి మీరు ఎక్కువ చూస్తూ ఉన్నారు. అవతార పురుషుడు అంటే దైవీ మానవుడు, దేవుడు మానవుడు ఇద్దరు ఉంటారు. నాలో ఉన్న మానవుణ్ణి మీరు చూస్తున్నారు, తలనొప్పి, కడుపు నొప్పి, అరవడం, కరవడం ఇవన్నీ. కానీ నాలో ఉన్న దేవుణ్ణి ఎప్పుడు చూస్తారంటే మీరు నా దేహం వదిలేసాక నా ప్రేమికులు వస్తారు, వాళ్ళలో నేను కనపడతాను మీకు, అప్పుడు నాలో ఉన్న దేవుణ్ణి మీరు చూస్తారు అని బాబా చెప్పేవారు. అంచేత ఎప్పుడు కూడా బాబా లవర్స్ వస్తే చాలా అపురూపంగా వాళ్ళు చూస్తూ ఉండేవారు. ఎందుకని? వాళ్ళ బాబా యొక్క డివినిటీ అని కనపడుతున్నారు. అది చాలా శ్రద్ధగా ఎవడిని విస్మరించకూడదు, ఉపేక్షింపబడరెవ్వరు. భాస్కరరాజు గారు పాట ఉంది, ఉపేక్షింపబడరంటే ఎవరిని కూడా అని ఎవరు ట్రీట్ చేయరు అనమాట. ప్రతివాడు ముఖ్యమే, ప్రతివాడు సమానమైనటువంటి గౌరవానికి అర్హుడైన వాడే అన్నట్టుగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. ఈవెన్చువల్లీ ద హ్యాబిట్ ఫెల్ ఇన్ టు ప్లేస్ ఆఫ్ ఫార్మింగ్ ఎ క్యూ సో దట్ ఎవ్రీవన్ గెట్ ఎ ఛాన్స్ టు గ్రీట్ ఆల్ ది మండలి. అంచేత మరి ప్రతివాడు పలకరించారా లేదా మండలి వాళ్ళు ఎలా తెలుస్తుంది? అందుకని క్యూ అయితే వరుసనే వాళ్ళు క్యూలో ఉన్న ప్రతివాడిని ప్రతి మండలి వాడు 10 మంది మండలి వాళ్ళు అంటే 10 మంది ఉండవలసిందే, అక్కడ రెస్ట్ తీసుకోనా కుదరదు. బాబా ఆర్డర్ అనమాట. బాబా లవర్ అంటే మరి బాబా వచ్చినట్టే కదా.
అంచేత అన్లెస్ వన్ ఈ సీక్ అందరూ వరుసలో నిలబడి ప్రతివాడికి ఇలా దండం పెడుతూ ఉండేవారు. ఇది రేపు మనం కొనసాగిద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. ఐ వాజ్ స్టాండింగ్ ఇన్ క్యూ టు గ్రీట్ మణి ఇరానీ, బాబా సిస్టర్. నేను ఆ క్యూలో ఉన్నాను, అందులో ఒకడిగా. బాబా చెల్లి లేనటువంటి మణి మమ్మల్ని అందరినీ స్వాగతం పలకడానికి అక్కడ నుంచుని ఉంది. అబౌట్ హెర్ బాబా హెడ్ సెడ్ దట్ షీ వాజ్ హిస్ సిస్టర్ సుభద్ర వెన్ హీ వాజ్ కృష్ణ. ఆవిడ గురించి బాబా ఏం చెప్పారంటే, నేను కృష్ణుడిగా వచ్చినప్పుడు నా చెల్లెలు సుభద్రగా ఈవిడి ఉన్నది, మళ్ళీ ఈ అవతారంలో మణిగా ఉన్నది అని బాబా చెప్పారు. ఆల్దో ఇట్ మస్ట్ హ్యావ్ బీన్ ఎగ్జాస్టింగ్ ఫర్ హెర్, మణి వుడ్ గ్రీట్ ఎవ్రీ పిల్గ్రిమ్ ఇన్ క్యూ విత్ అన్ ఎంబ్రేస్ దట్ ఓవర్ఫ్లోడ్ విత్ లవ్. ఆవిడికి పాపం ఆ వయసులో కష్టమే అయినప్పటికీ ప్రతివాడిని ఆలింగనం చేసుకునేది, మగవాడైనా స్త్రీ అయినా సరే చేసుకొని ఆ ప్రేమ ఆ వరద ఉధృతిలాగా ఆవిడ కురిపిస్తూ ఉండేది. అంత ఆప్యాయంగా కౌగిలించుకునేది వచ్చిన అందరినీ కూడా. ఆల్దో ఇట్ మస్ట్ హ్యావ్ బీన్ ఎగ్జాస్టింగ్ ఫర్ హర్, షీ వుడ్ ఆల్సో స్పెండ్ ఎ మినిట్ ఆర్ టూ ఆఫ్టర్ ఈచ్ ఎంబ్రేస్ chatting with that pilgrim or making a joke or telling a funny story as was Mani's nature. ఆవిడ ప్రవృత్తి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ప్రవృత్తి ఉంటుంది. ఒకడు మాట్లాడు బిగిసిపోయి ఉంటాడు, ఒకడు ఆప్యాయంగా మాట్లాడుతూ ఉంటాడు, గలగల మాట్లాడేస్తూ ఉంటాడు. అలాగా మణి నేచర్ ఏంటంటే, అది ఆలింగనం చేసుకున్న తర్వాత ఒక నిమిషం బాగున్నారా, ఏంటి పరిస్థితి, ఏంటి నీరసంగా కనపడుతున్నారు, ఏదో, లేకపోతే ఒక బాబా జీవితం నుంచి ఒక చిన్న స్టోరీ ఏదో చెప్పడం ఆవిడకి అలవాటుగా ఉంది. వెన్ మై టర్న్ కేమ్, నా వంతు వచ్చింది. మనీ ఎంబ్రేస్డ్ మీ బట్ దెన్ లుక్డ్ ఎట్ మీ అండ్ సెడ్ వెరీ సీరియస్లీ. అంటే బహుశా అప్పటికే కొంచెం పరిచయం ఉంది ఇతనికి. నాకేసి చాలా గంభీరంగా చూశాను, కొంచెం సీరియస్గానే చూశాను. వీ హ్యావ్ హ్యాడ్ నో రెయిన్స్ దిస్ ఇయర్. ఈ ఏడాది భయంకరంగా కరువు, వర్షాలు లేవు అసలు మనకి. ద వాటర్ సిచ్యువేషన్ ఈజ్ వెరీ బ్యాడ్. చాలా కష్టంగా ఉంది వాటర్ పరిస్థితి. రుస్తం, ప్రే టు బాబా ఆన్ అవర్ బిహాఫ్ టు సెండ్ అస్ రెయిన్. రుస్తం, నువ్వు ఎలాగైనా సరే గట్టిగా బాబాకు ప్రార్థించి, బాబా మాకు వర్షం ఇవ్వయ్యా అని అడుగు అని ఇతనితో చెప్పాను. ఐ వాజ్ సర్ప్రైజ్డ్ బై మనీస్ రిక్వెస్ట్. నేను చాలా ఆశ్చర్యపోయాను. మనీ యువర్ బాబా సిస్టర్ అండ్ ఇఫ్ హీ డస్ నాట్ లిజన్ టు యువర్ ప్రేయర్స్ దెన్ వై వుడ్ హీ లిజన్ టు మైండ్. బాబా, నువ్వు స్వయంగా బాబా చెల్లెలివి, మణి నీ మాటే వినకపోతే నా మాట వింటాడా, బాబా నా ప్రార్థన వింటాడా అన్నాడు. మనీ రిప్లైడ్, యు సీ దట్ ఈస్ నాట్ ట్రూ అబౌట్ ప్రేయర్స్. నువ్వు అన్నది కరెక్టే అవ్వచ్చు, కానీ ప్రార్థనల విషయంలో మాత్రం నువ్వు అన్నది దీనికి అప్లై కాదు. లెట్ మీ టెల్ యూ ఎ స్టోరీ టు హెల్ప్ యూ అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ప్రేయర్స్. నేను ఒక కథ చెప్తాను, ప్రార్థనలు చేయడంలో ఎలాగ ప్రత్యేకమైనటువంటి విషయము నీకు అర్థం అవడానికి ఒక కథ చెప్తాను. దెర్ వాజ్ ఎ పార్టీ గోయింగ్ ఆన్ ఇన్ ఎ హ్యూజ్ హాల్. ఒక పెద్ద విందు జరుగుతూ ఉంది ఒక చోట. ద టేబుల్ వాజ్ లీడ్ విత్ ద బెస్ట్ ఫుడ్ దట్ యూ కెన్ ఇమాజిన్. ఇక అక్కడ ఆహార పదార్థాలు ఎలా ఉన్నాయంటే, ప్రతివాడు లొట్టలు వేసుకుంటూ జీవితంలో ఎప్పుడు తింటానా అని ఎదురు చూసే పదార్థాలన్నీ అద్భుతంగా అక్కడ ఆ టేబుల్ మీద పెద్ద పెద్ద గిన్నెల్లో పెట్టేసి ఉన్నాయి. డెలికసీస్ వర్ ఫ్లోన్ ఇన్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ది వరల్డ్. ప్రపంచంలో అతి పసందైన వంటకాలన్నీ అక్కడికి వచ్చేసి రెడీగా ఉన్నాయి. ఏ రాయల్ ఫీస్ట్ వాజ్ బీయింగ్ గివెన్ టు ఆల్ హూ అసెంబుల్ ఫర్ ద పార్టీ. ఒక మహారాజు తన అతిథులకు అంత పెద్ద స్థాయిలో విందు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. హవెవర్ ఏ కండిషన్ వాజ్ ఇంపోజ్డ్ ఇన్ ఎవ్రీవన్ హూ కేమ్ ఫర్ ద పార్టీ. కానీ రాజుగారు ఒక షరతు పెట్టాడు, అందులో భోంచేసే వాళ్ళందరికీ ఆ షరతుని అమలుపరిచారు. 1 hand of each person was tied behind his back. ఈ అడంచేని వెనక కట్టేశారు ఓ టీపీసీ ప్రతివాడికి కూడా. అండ్ టు ది అదర్ హ్యాండ్ వాజ్ టైడ్ ఏ లాంగ్ స్పూన్. ఈ రెండో చేయి కుడి చేయి ఉంది కదా, ఇక్కడి నుంచి 3 అడుగులు 4 అడుగులు ఉన్న ఒక పెద్ద స్పూను కట్టేశారు. వెళ్ళి తినాలి, ఇది రూల్. ఈ చేయి వెనక కట్టేశారు, ఈ చేయికి పెద్ద స్పూన్ కట్టేసి తినమని. దే వర్ ఫ్రీ టు ఈట్ టు దేర్ హార్ట్స్ కంటెంట్ బట్ హ్యాడ్ టు కంప్లై విత్ దిస్ రిస్ట్రిక్షన్. ఈ షరతుకు లోబడి వాళ్ళ ఇష్టం ఎంత తింటే అంత, ఇది ఇంకేమీ రూల్స్ లేవు. వన్ వుడ్ థింక్ దే వుడ్ హ్యావ్ ఎ గ్రాండ్ టైమ్. అయితే అవన్నీ పర్వాలేదు, స్పూన్ ఉంది కదా బ్రాహ్మణంగా తినేద్దాం అని ఎవడుకోవాడే, ఏం పర్వాలేదని అనుకున్నారు. బట్ నో, దట్ వాజ్ నాట్ ద కేస్. కానీ వీళ్ళు అనుకున్నట్టు ఏం జరగలేదు. ఎందుకంటే వీళ్ళు సులువే అనుకున్నారు, కానీ అది కష్టమే అయ్యింది. ద పీపుల్ వర్ అన్హ్యాపీ. వీళ్ళు పాపం చాలా నిరాశపడ్డారు. ఇదేంటి ఇంత అద్భుతంగా ఉన్నాయి అన్ని ఏర్పాట్లు, కానీ ఏమి తినలేకపోతున్నామని. ద స్పూన్ వుడ్ నాట్ రీచ్ దేర్ మౌత్. ఎందుకని ఇది ఇలా స్పూన్లోకి తీసి ఇది ఇలా నోటి దగ్గర పెడతా ఉంటే, ఇది 3 అడుగులు ఉంటే ఇక్కడికి వెళ్ళిపోతున్నది, నోటి దగ్గరికి రావటం లేదు, దాన్ని ఇలా మడిచి తెస్తా ఉంటే.
ఆ నోటి దాకా రాక చాలా ఇబ్బంది పడుతున్నారు, అందరూ కింద మీద పడుతూ ఉన్నారు. అండ్ ద ఫుడ్ వాజ్ స్పిల్లింగ్ ఆల్ ఓవర్ ద ఫ్లోర్. మొత్తం నేలంతా కూడా ఈ స్పూన్లోంచి తినడానికి ప్రయత్నించేట్లు కింద పడిపోయిన ఆహారమే ఉందంతా. పీపుల్ వర్ టెరిబుల్లీ అన్హ్యాపీ బికాస్ ద రూమ్ కంటైన్ డెలికసీస్ ఐటమ్ యాజ్ ఫార్ యాజ్ ది ఐ కుడ్ సీ, బట్ నాట్ ఎ సింగిల్ మోర్సెల్ ఎంటర్డ్ ఎనీవన్స్ మౌత్. చాలా నిరుత్సాహపడ్డారు. కంటికి చూస్తే ఆహా అనిపిస్తోంది, కానీ నోట్లోకి ఒక ముద్ద వెళ్ళలేదు. ఇదేమి దౌర్భాగ్యం అని అందరూ నిస్పృహతో ఉన్నారు. మీన్వైల్ ఇన్ ఎనదర్ రూమ్ ఏ సిమిలర్ పార్టీ వాజ్ టేకింగ్ ప్లేస్. ఆ పక్క హాల్లో కూడా ఇలాంటి విందు భోజనమే జరుగుతోంది. అగైన్ ఏ రాయల్ బ్యాంక్వెట్ వాజ్ లైడ్ అవుట్ అండ్ డెలికసీస్ ఫుడ్ వాజ్ ఫ్లోన్ ఇన్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇక్కడలాగే అక్కడ కూడా ఏర్పాట్లంతా. ద పీపుల్ అసెంబుల్ వర్ సబ్జెక్టెడ్ టు ది సేమ్ కండిషన్. ఇదే షరతులు అక్కడ కూడా. వన్ హ్యాండ్ ఆఫ్ ఈచ్ పర్సన్ వాజ్ టైడ్ బిహైండ్ బ్యాక్ అండ్ ది అదర్ వాజ్ టైడ్ ఎ లాంగ్ స్పూన్. ఒక చేయి వెనక్కి కట్టేశారు, ఒక చేయికి స్పూన్ కట్టేశారు. బట్ దేర్ వాజ్ ఎ డిఫరెన్స్ ఇన్ ది పార్టీ. కానీ ఇక్కడ అలాగే నిస్పృహ లేదు. ఎవ్రీవన్ వాజ్ ఎంజాయింగ్ ద ఫుడ్. ఇక్కడ అందరూ హాయిగా తింటున్నారు, చాలా బ్రహ్మాండంగా నవ్వుకుంటూ అందరూ తింటున్నారు అన్న ఐటమ్. హౌ డు దే మేనేజ్ టు డూ దీస్? మరి ఇదేంటి, వాళ్ళు ఎందుకు తినలేకపోయారు, వీళ్ళు ఎందుకు తినగలుగుతున్నారు? ఈచ్ వన్ వాజ్ పికింగ్ అప్ ద ఫుడ్ విత్ ఎ స్పూన్ అండ్ ఫీడింగ్ ది పర్సన్ సిట్టింగ్ అపోజిట్ హిమ్. దీనిలో ఏం చేస్తున్నారు, వీడి ఆహారం తీసే ఎదటోడు తినిపిస్తున్నాడు, వాడు ఆహారం తీసే వీడికి తినిపిస్తున్నాడు. హ్యాపీగా ఇద్దరు టేబుల్ అవతల కూర్చున్నాడు, ఇతరులు కూర్చున్నాడు, ఇద్దరు తింటున్నారు. ఇన్ దిస్ వే ఎవ్రీ వన్ వాజ్ హ్యాపీ ఎంజాయింగ్ ద ఫుడ్. ఇలాగా మొత్తం ఫుడ్ అంతా హాయిగా తింటూ అందరూ ఆనందించారు. సో మనీ ఎండెడ్ బై సేయింగ్ ప్రేయర్స్ ఆర్ లైక్ దట్. ప్రార్థనలు అలా చేయాలి. వెన్ యూ ప్రే ఫర్ సమ్వన్ ఎల్స్ దే ఆర్ ఆన్సర్డ్. ఎవడి కోసం వాడు ప్రార్థన చేసుకుంటే ఆయన విండు, కానీ ఇంకొకటి కోసం ప్రార్థన చేస్తే తప్పకుండా ఆయన వింటాడు. అంచేత ఇంకొకటి కోసం నువ్వు చెయ్యి, అది స్వార్థం అవ్వదు, కాబట్టి ఆయన వింటాడు.